రేవంత్ అన్నకి అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని దృష్టి పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంచి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి లీడర్లు చూసినావా? చూడలే మనం. ఈ మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఎవరేం చేస్తున్నారో ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అంటే ఈడ నడవదని, ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం మీద ఉంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే మంచి పద్ధతి కాదు. ఆయన చేత కావాల్సినంత తిట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడతారు, కులం కార్డు ఎట్లా, అసలు కులం ఎందుకు వచ్చింది ఇలా? సో మీరే కులం కార్డు వాడారని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కులం గురించి మాట్లాడాల్సిందే, 100% మాట్లాడాల్సింది. దీని వెనకాల టోటల్ ఎపిసోడ్లో ఉన్నది ఎవరు? వేం నరేంద్ర రెడ్డి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదేమంటున్నారు, వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుల హవా నడుస్తుంది ఇక్కడ అన్నారు. ఎవరా నాయకులు? కొండా మురళి ఆయనే తనకు తానుగానే మాట్లాడిండా? మీరు ఆయన డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడి, నాకు తెలిసిన సమాచారం మేరకు మీరు ఆయనని గిచ్చిరు కాబట్టి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈ మధ్యకాలంలో మీరు చూడండి, కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, ఆమె ఫెయిల్ అయిందని పదే ప్రచారం చేస్తున్నారు. ఆమెకేమన్నా? నమస్తే. వరంగల్లో రాజకీయం రణరంగం అవుతున్నది. వరంగల్ కాంగ్రెస్లో రచ్చ నడుస్తున్నది. కొండా దంపతులు వర్సెస్ మిగతా కాంగ్రెస్ లీడర్ల లాగా పరిస్థితి మారిపోయింది. మరి ఎవరిది తప్పు? కొండా మురళి, కొండా సురేఖది తప్ప, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, రేవూరి ప్రకాష్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి కనబడాడు, ఆయన వెనకాల ఉంటాడు. ఈ గ్రూప్ది తప్ప, ఎవరిది తప్పు? అసలు ఏం జరుగుతున్నది? అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? కొండా మురళి నిన్న చాలా సీరియస్ కమెంట్స్ చేయడం జరిగింది. కడియం శ్రీహరి మీద, రేవూరి ప్రకాష్ రెడ్డి మీద, ఎర్రబెల్లి మీద ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దీని మీద భగ్గుమన్న మిగతా కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, ఆయన వెస్ట్ ఎమ్మెల్యే కూడా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి మిగతా లీడర్లతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తి లేదు, కులం కార్డు వాడుతున్నారు, కులం కార్డు వాడితే ఊరుకునే ప్రసక్తి లేదని నాయిని రాజేందర్ రెడ్డి కొండా దంపతులకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఏం జరిగింది? మొన్న 2 రోజుల కింద కొండా మురళికి పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారని వరంగల్ సిపి ఒక 2 మెమోలేవో పోలీసులకి జారీ చేసినట్టుగా కనిపించింది. ఎందుకు జారీ చేశారు పోలీసులకు మెమోలు? అసలు ఆ మెమోలు ఎట్లా లీక్ చేశారు? ఎవరు లీక్ చేశారు? ఎందుకు మెమోలు జారీ చేశారంటే, కొండా మురళికి ఏ పదవి లేదు కాబట్టి ఆయనకి ఎట్లా ఎస్కార్ట్గా వెళ్తారు, మంత్రి ఎస్కార్ట్ ఆయనకి ఎట్లా వెళ్తుంది అన్నది అభియోగం. వెళ్ళారు, ఒప్పుకున్నారు, అవును వెళ్ళారు. ఇప్పుడు మిగతా ఏ లీడర్ల కుటుంబ సభ్యులకి ఎవరికి ఎస్కార్ట్లు పోతలేవా? ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పోయిన సందర్భాలు లేవా? వేం నరేందర్ రెడ్డి పోతే వేం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోయిన సందర్భాలు లేవా? కడియం శ్రీహరి పోతే కడియం శ్రీహరి అల్లుడు పోయినట్టుగా వార్తలు రాలేదా? కొండా మురళి ఆయన మీద ఆయనకి థ్రెట్ ఉన్నది, చాలామంది అక్కడ జనం వస్తే లేకపోతే ఇంకో రకంగా ఇబ్బంది అవుతుందని పోలీసులు వెళ్ళి ఉండొచ్చు. ఏం నష్టం జరిగింది? దీన్ని ఆసరాగా అసలు ఆ సిపి అంత ఇమీడియట్గా మరి ఆయనకు ఒక్కనికే, సరే తప్పే అనుకుందాం, మరి ఆయనకు ఒక్కనికే ఎందుకు మేమో ఇచ్చారు? మరి మిగతా వాళ్ళందరి కుటుంబ సభ్యుల వెంట ఎస్కార్ట్ పోయినప్పుడు పోలీసులు తిరిగినప్పుడు మరి వాళ్ళకెందుకు నోటీస్ లేదు? ఇవాళ ఒక్కొక్క పోలీస్ ఆఫీసర్ ఇంట్లో 10ల సంఖ్యలో కానిస్టేబుల్ లేకపోతే ఇంకొకరి సిబ్బంది ఉంటారు, అవసరం లేకపోయినా సరే. ఇది మనం జనరల్గా చూస్తూనే ఉంటాం. అంటే ఓపెన్గా ఆయనని కార్నర్ చేయడానికి, ఆయనని రెచ్చగొట్టడానికి ఆ ప్రయత్నం చేసిరు. ఆయన అసలే సీరియస్ అవుతుంటాడు, రెచ్చిపోయిండు ఆయన చేత కావాల్సినంత తిట్టించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఎట్లా మాట్లాడతారు, కులం కార్డు ఎట్లా, అసలు కులం ఎందుకు వచ్చింది ఇలా? సో మీరే కులం కార్డు వాడారని అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా కులం గురించి మాట్లాడాల్సిందే, 100% మాట్లాడాల్సిందే. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు వీళ్ళని విమర్శించిన దాంట్లో
వేం నరేందర్ రెడ్డి కనబడడు, కానీ తెర వెనుక ఉన్నది మొత్తం ఈయనే. వేం నరేందర్ ఇప్పుడు ఈయన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం ఈయన ఆ ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు కనబడుతున్నది. అక్కడి నుంచి భవిష్యత్తులో పోటీ చేయాలి అని వేం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు కనబడుతున్నది. అందుకే ఆ వరంగల్ ఈస్ట్లో ఉన్న కొండా సురేఖని ఏదో రకంగా డిస్టర్బ్ చేసి పక్కకు దొయ్యాలన్నది ఆయన ప్లాన్ ఉన్నట్టుగా కనబడుతున్నది. సో అందుకే ఈ తెర వెనుక మొత్తం వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. లేకపోతే సిపి కొండా మురళికి ఎస్కార్ట్గా పోలీసులు వెళ్తే మెమో ఇవ్వడం ఏంటి? గతంలో ఎంతమందికి ఇచ్చారు మీరు? నోటీసులు, మెమోలు ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది పోలీసులకు మెమోలు ఇచ్చారు? వేం నరేందర్ రెడ్డి దీని తెర వెనకాల ఉన్నాడు. నాయని రాజేందర్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయన ఎట్లా మీరు మాట్లాడతారు, ఈ సంస్కృతి మంచిది కాదు అని. నెక్స్ట్ నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, బస్వరాజు, సారయ్య అండ్ ఎర్రబెల్లి ఫ్యామిలీ వీళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. అండ్ కడియం శ్రీహరి. ఇప్పుడు కడియం శ్రీహరికి కొండా దంపతులకి వాళ్ళకి భగ్గు, వాళ్ళకి అసలు పడనే పడదు. వాళ్ళు ముందు నుంచి ఉన్న వైరము, శత్రుత్వమే. ఎర్రబెల్లి ఫ్యామిలీ గురించి చెప్పాల్సిన అక్కర్లేదు, వాళ్ళది ముందు నుంచి శత్రుత్వమే. బస్వరాజు సారయ్య ఆయన బీసీనే, పాపం ఆయనకేం సంబంధం లేదు. కాకపోతే ఆయన వరంగల్ ఈస్ట్ ఆయన వీళ్ళు డిస్టర్బ్ అయితే ఆయన నాకే వస్తున్న ఉద్దేశంతో కొంత ఆయన అటువైపు మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నది తప్పనిసరి పరిస్థితుల్లో. ఇక రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల నియోజకవర్గంలో రేవూరి ప్రకాష్ రెడ్డికి అండ్ కొండా దంపతులకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది. ఆ మధ్య ఫ్లెక్సీల గొడవ, పోలీస్ స్టేషన్లు, ఈ రచ్చ అంతా నడిచింది. యాక్చువల్గా అది కొండా మురళి కూతురికి ఆ టికెట్ అనుకున్నారు, కానీ పరకాలలో రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సో వీళ్ళు కూడా కలిసి ఆయన గెలవడానికి ప్రయత్నం చేశారు, ఏ మాటకు ఆ మాట. గెలిచిన తర్వాత కొంతమంది లీడర్లని వీళ్ళు తీసుకోమన్నప్పుడు ఆయన తీసుకోకపోవడం, ఇట్లా కొంత డిస్టర్బ్ జరిగింది మొత్తానికి పార్టీలో. సో దీంతో రేవూరి ప్రకాష్ రెడ్డి వర్సెస్ కొండా మురళి, కొండా సురేఖగా పరిస్థితి మారిపోయింది. సో అట్లా ఈయనకు ఆ గొడవలు ఉన్నాయి. ఇక నాయని రాజేందర్ రెడ్డి ఏమో ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాబట్టి ఆయన ముందు పెట్టి ఆయన మాట్లాడించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దీని వెనకాల టోటల్ ఎపిసోడ్లో ఉన్నది ఎవరు? వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు వీళ్ళు కూడా ఏదేమంటున్నారు, వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులు, తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుల హవా నడుస్తుంది ఇక్కడ అన్నారు. ఎవరా నాయకులు? వేం నరేందర్ రెడ్డి. ఇప్పుడు ఆయనకి ఎస్కార్ట్గా పోలీసులు వెళ్ళినందుకు మెమోలు ఇచ్చినారే పోలీసులకి, అంటే మీరు టార్గెట్ చేయడానికే కదా. ఇప్పుడు కొండా మురళి ఆయనకు తనకు తానుగానే మాట్లాడిండా? మీరు ఆయన డిస్టర్బ్ చేశారు కాబట్టి ఆయన మాట్లాడి, నాకు తెలిసిన సమాచారం మేరకు మీరు ఆయనని గిచ్చిరు కాబట్టి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేసిండు. మరి మీరెందుకు ఆయన అక్కడి నుంచి, ఆ ప్లేస్ నుంచి ఆమెను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ మధ్యకాలంలో మీరు చూడండి, కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది, ఆమె ఫెయిల్ అయిందని పదే ప్రచారం చేస్తున్నారు. ఆమెకి ఏమన్నా రేవంత్ రెడ్డి లేక ముఖ్యమంత్రి పీఠంలో ఉందా? ఆమె ఏమన్నా ఇరిగేషన్ నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేక ఆ శాఖలో ఏమన్నా ఉందా? పెద్ద మంత్రిత్వ శాఖ ఏమన్నా ఉందా ఆమెకు పోర్ట్ఫోలియో? లేదు రోడ్లు భవనాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేక ఏమైనా పెద్ద పదవి ఉందా? రెవెన్యూ మినిస్టర్ ఏమైనా ఉందా పొంగులేటి లెక్క? ఆమెకి ఇచ్చిన శాఖ అటవీ శాఖ, దేవాదాయ శాఖ. ఏముంటుంది అందులో పనిచేయడానికి, లేకపోతే ఆమె మీదేసుకొని చేయడానికి? ఆమెనట ఫెయిల్ అయిందట, ఇన్ఎఫిషియెంట్ అట, అసలు ఆమె చేయలేకపోతున్నదట. అంటే చేయలేకపోవడం అంటే రెవెన్యూ శాఖ తీసుకొని భూములన్నీ కబ్జా పెడితే బాగా చేసినట్టు, వీని దగ్గర వసూలు చేస్తే బాగా చేసినట్టు. ఆమెకి ఇచ్చిన శాఖ ఏంది? ఆమె మీద మీరు మాట్లాడుతున్నది ఏంది? ఏదో రకంగా ఆ వరంగల్ జిల్లాలో ఆమె పెత్తనం లేకుండా, ఆమె యొక్క ఇది లేకుండా చేయాలా, మన చేతిలోకి తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వినరు కదా బేసిక్. ఇప్పుడు ఆ కొండా మురళి ఆయన లైన్ ఆయన ఇండిపెండెంట్గా పోతూ ఉంటాడు. ఆయన వీళ్ళ మాట వినడు. అట్లా నడవదు కదా వీళ్ళకి. సో ఏదేమైనా చేసి ఆ పదవి ఆమె కాకుండా చేసి వాళ్ళని మొత్తం సైడ్ చేసేసి ఇంకొకరికి ఇప్పించాలా, ఇది వీళ్ళ కుట్ర. అవసరమైతే ఆ వరంగల్ ఈస్ట్ సీట్ కూడా తీసేసి వేం నరేందర్ రెడ్డి ఇంకెవరో పోటీ చేయాలా, వేం నరేందర్ రెడ్డే పోటీ చేయాలా, ఇది వీళ్ళ ప్లాన్. వేం నరేందర్ రెడ్డి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి వీళ్ళంతా కలిసి కొండా సురేఖ, కొండా మురళి మీద యుద్ధం చేస్తున్నారు ఇవాళ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ వ్యవహారం ఇది నడుస్తున్నది. మరి దీని మీద ఎంతవరకు ముందుకు నేను అనుకుంటున్నా వేం నరేందర్ రెడ్డి మరి ఇంత పెద్ద వ్యవహారము ముఖ్యమంత్రికి తెలవకుండానే చేస్తున్నా, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి సలహాదారుడు.
ఆయన ప్రతిదీ ఆయనకు ఫీడ్ చేస్తూనే ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా. మరి ఇవన్నీ ముఖ్యమంత్రికి తెలియకుండానే జరుగుతున్నాయంటే అది కూడా క్వశ్చన్ మార్కే. ఏదో రకంగా మళ్ళీ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ప్రక్షాళన లోపుగా ఆమె మీద ఏదో ఒక బురద జల్లాలి, ఆమెను తీసేయాలి. ఇది వీళ్ళ ప్లాన్. మొన్ననే తీసేద్దామని ప్లాన్ చేసిరు. కుదరలే, ఎందుకు ఇబ్బంది అవుతుందని అనుకున్నారు, ఏమనుకున్నారు. మళ్ళీ బీసీ దట్టు మహిళ, ఆమెను తీసేస్తే మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్న ఇబ్బంది అవుద్ది అనుకొని సైలెంట్గా ఉన్నట్టున్నారు. తీసేయండి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. పెద్ద ఎత్తున భూములు కబ్జా పెట్టిండు, తీసేయండి, నిర్దాక్షిణ్యంగా తీసేయండి. ఇంకెవరైనా మంత్రి ఫెయిల్ అయితే తీసిపడేయండి. ప్రాధాన్య శాఖలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను. సో ఇదంతా ఒక భయంకరమైన కుట్ర. ఏ లీడర్ అయినా ఎవరైనా ఏంది వాళ్ళు చేసే పని, ఆయన పని చేయలే, ఈయన పని, మీ అందరూ ఏదో పెద్ద పని చేస్తున్నట్టు, మొత్తం రోజంతా జనాల్లోనే తిరుగుతున్నట్టు. ఎవని దందాలు వానివే. వరంగల్ అయితేలేవా భూముల కబ్జాలు ఆగినాయా? వరంగల్లో భూముల కబ్జాలు ఆగినాయా? యూనివర్సిటీ భూములు కబ్జాలు చేసింది ఎవరు? కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాలు పెట్టింది ఎవరు? లెక్కలు తీస్తే పెద్ద చిట్టా బయటికి వెళ్తుంది. మీరు ఇంక యువతల వాళ్ళకి మేము అట్లా ఇట్లా అని మళ్ళీ నీతులు చెప్పడం ఒకటి. చూడాలి కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకొని పరిష్కరిస్తుంది అన్నది. వాళ్ళ పార్టీలో గొడవైనప్పటికీ జరుగుతున్న వాస్తవాన్ని ముందు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.